అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. ఈనాటి మంచి మాట. నానాటికి తగ్గిపోతున్న మానవ సంబంధాలు, దూరమవుతున్న రక్త సంబంధీకులు, ఈ సమస్య ఎక్కువ కుటుంబాల్లో కనపడుతుంది. మనం ఇప్పుడు చెప్పుకోబోయేది ఒక కుటుంబంలో జరిగిన యథార్థ సంఘటనట. ఒక కుటుంబంలోని అన్నదమ్ముల మధ్య ఒకసారి మాట పట్టింపులు వచ్చి అవి పెరిగి వారు విడిపోయి దూరమయ్యారు. కొంతకాలం గడిచింది. అన్నగారు కొడుకు అన్నగారు వ్యాపారంలో బాగా సంపాదించారు. అన్నగారు కూడా పరంపదించారు. వారి కొడుకు తన తండ్రి గారికి ఇష్టమైన రామాయణాన్ని పారాయణం చేసి శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా జరిపించదలిచారు. బంధుమిత్రులందరినీ ఆహ్వానించదలిచి మొదటి ఆహ్వాన పత్రిక మీద తేముడి పేరు రాయించారు. రెండవది తన తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడైన బాబాయికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఇన్నాళ్ళు తమ కుటుంబాన్ని పట్టించుకొని బాబాయిని పిల్లలమని కనికరం కూడా లేక పలకరించిన బాబాయిని తానే ముందుగా పలకరించి పిలవాలా? మహా కష్టం కలిగినప్పుడు కూడా స్పందించి చేరదీయని ఆ కుటుంబానికి తానే పని కట్టుకుని మొదటి పిలవాలా? ఈ ప్రశ్నలు కలిగాయి. కలగటం సహజం కూడా. నేను అనే భావాన్ని అంత తేలిగ్గా వంచటం సాధ్యం కాదు కదా. కానీ ఆ సమయంలో తాను పారాయణ చేసిన రామాయణం గుర్తుకు వచ్చింది. పూర్వభాషి ప్రియం వదహ అని రామచంద్రుని వర్ణించాడు వాల్మీకి. తానే మొదట మాట్లాడతాడు, ప్రియంగా మాట్లాడతాడు. ఇది రాముని మాట సొగసు. అంతేనా? 1000 అపకారాలైనా మరచిపోయి క్షమించగలడు. ఒక చిన్ని ఉపకారాన్ని సైతం కలకాలం గుర్తుపెట్టుకునే కృతజ్ఞతామూర్తి. వైరణమపి వత్సలః, శత్రువును కూడా క్షమించగలిగే ప్రేమమూర్తి. ఈ ఈ విశేషాలన్నీ గుర్తుకు వచ్చాయి. అంతే, కృతనిశ్చయంతో పట్టుబట్టి ఎంతో శ్రమపడి బాబాయి సమాచారం సేకరించి అతడున్న ఊరికి వెళ్ళి కలుసుకున్నాడు. బహుకాలం తర్వాత అన్న కొడుకు తానంతట తానే వచ్చి పాద నమస్కారం చేసి పలకరించగానే తమ్ముడు మనసు కరిగింది. బాబాయ్, శ్రీరామ పట్టాభిషేకం చేసుకుంటున్నాను. నాన్న పోయాక నా చేతుల మీద చేస్తున్న పెద్ద శుభకార్యం ఇది. నాన్న తర్వాత అంతటి వాడవు నువ్వే, దగ్గరుండి దీన్ని నిర్వహించాల్సిన బాధ్యత నీదే అని ఆదరంగా పిలిచాడు అన్న కొడుకు. కరిగిన మనసు కన్నీరే స్రవించింది బాబాయికి. గాఢంగా అన్న కొడుకుని ఆలింగనం చేసుకున్నాడు. ఇంటిల్లిపాది రామ పట్టాభిషేక పండుగకి తరలి వెళ్ళారు. అంతా కలిసి నిండుగా హాయిగా శ్రీరామ ఆరాధన చేసుకున్నారు. మన ధార్మిక గ్రంథం వల్ల జీవితపు విలువలు, మానవ సంబంధాలు మెరుగుదల ఎంత చక్కగా పటిష్టమవుతాయో తేల్చి చూపిన వాస్తవం. మనుషుల మధ్య మాట పట్టింపులు లేదా ఏ చిన్న సంఘటనకో స్నేహబాంధవ్యాలను తెంపుకునే తెగింపు అప్పుడప్పుడు సంభవిస్తుంటాయి. కానీ వాటిని కొనసాగించుకుని దూరమవటం వాంఛనీయం కాదు. ముఖ్యంగా తిరిగి వెనకటి ప్రేమలో నుండి పొంగుతున్న పంతమో పట్టింపో దాన్ని వెలికి తీయనివ్వదు. దూరం మిగిలి పెరిగిపోతుంది. ఆ పట్టింపు రాతి పొరను ఛేదించే శక్తి పూర్వభాషిత్వం. సాధారణంగా ఒక మనిషి మరో మనిషిని పలకరించడానికి కూడా బిగువు, అహం అడ్డు వస్తాయి. ప్రధానంగా ఒకే రంగంలో ఉన్న వారి నడుమ ఉన్న ఈర్ష్యా స్పర్ధల వలన కూడా ఇటువంటి బిగింపులుంటాయి. ఆ సందర్భములో మనమే ముందు పలకరించటం, మాట్లాడటం వల్ల ప్రతికూల భావాలు కూడా పటాపంచలై స్నేహబంధం దృఢపడుతుంది. సామనస్య భావం సమకూర్చుకోవడమే లక్ష్యంగా జీవితం సాగితే దానికి మనసారా మాట్లాడుకోవటమే మంచి మార్గం. తానే తొలడుగు వేసి పలకరించటం ఉత్తమ పురుషుల సంస్కారంగా మన ధార్మిక గ్రంథాలు బోధిస్తున్నాయి. అందుకే రామాయణాది సద్గ్రంథాలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపెట్టి నేటి మానవ సంబంధ సమస్యలను పరిష్కరించే కరదీపకులుగా నడుస్తాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. జై గోవింద.